చేయాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం మనకు అక్యురేట్ డేటా అనేది మనకు వస్తుంది. అదేవిధంగా పక్క వాళ్ళ యొక్క హెచ్ఎల్పీలకు మనం వెళ్ళకూడదు, మన హెచ్ఎల్పీలకు వాళ్ళు రాకుండా ఉంటే లీక్ అనేది జరగదు. అదేవిధంగా మనము నిర్లక్ష్యం వహించిన తప్పు డేటా ఎంట్రీ చేసిన ఏకరూపత రాకపోయినా మనకు సెక్షన్ 11 ప్రకారము మనకు శిక్ష లేదా జరిమానా రెండు కూడా జరుగుతుంది. 3 years జైలు శిక్ష విధిస్తారు. ఏది ఒకవేళ వాళ్ళు కూడా మనల్ని సిబ్బందిని ఇబ్బంది పెట్టినా కూడా వాళ్ళకి కూడా అలాంటి సెక్షన్లే వర్తిస్తుంది. కాబట్టి ఏమా నువ్వు పోయేసి ఏమి ఇంతలా ఉన్నావే, నేను ఏమా ఇంత పట్ట ముందుకు వచ్చేసింది, కలర్స్ చేయడం కూడా 5 కేజీలు ఫ్రీ, ఏంటది 5 కేజీలు ఫ్రీ. మీకు తెలీదా? వేడి మీరు ఎప్పుడు చూసి లేదా? ఇలాంటి విషయాలు మనకు అనవసరం. ఆయన ఎట్టుంటే మనకేం, ఆయన ఎట్టుంటే మనకేం. అయ్యా నీకు ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గరికి వచ్చినప్పుడు ఎన్యూమరేటర్ మనకు అవసరమా? మనకు అలాంటి వ్యక్తిగత సమాచారాన్ని, వ్యక్తిగత విషయాల మీద ఎలాంటి ప్రశ్నలు కానీ